అరే ప్లీజ్ రా, ఓ 10,000 ఉంటే చూడు, మా ఓనికి ఫీజు కట్టాలి, అస్సలు ఆగుతలేరు. ఏందిరా ఫస్ట్ క్లాస్ పోయిలకు 10,000? ఇంటి నెలకిరా వెళ్ళిపోతుంది కదా. అరే ఇదేంది సార్, 17 కొత్త డ్రెస్ బూట్లు కొనాలంటే ఎట్లా? ఇవి మంచిగానే ఉన్నాయి కదా. ట్యూషన్ ఫీజు కడితేనే ఉంటుంది, మళ్ళీ డెవలప్మెంట్ ఫీజు ఏంది సార్? ఇగో గిట్లున్నాయి ప్రైవేట్కు పంపేటోళ్ళ తిప్పలు. ప్రైవేట్ బడికి బాయ్ బాయ్, సర్కార్ బడికి జై జై నడుస్తాందబ్బా. హౌ మళ్ళా ఈ స్కూల్లో చాలైన 5 రోజులనే లక్ష అడ్మిషన్లు దాటినాయి అంటే చూడుర్రిగా. ఫస్ట్ క్లాస్ లా 55,000 మంది షేరికైతే రెండో తరగతికెళ్ళి 10 దాకా 61,000 మంది. ఇండ్లా 18,000 మంది ప్రైవేట్లకెళ్ళి వచ్చినోళ్ళేనుల్లా. ఈ తాపకు అల్కగా 2 లక్షల కొత్త అడ్మిషన్లు వస్తాయట. డొనేషన్లు లేవు, అడ్మిషన్ల ఫీజులు లేవు, ఫ్రీ చదువులు, ట్రైనింగ్ అయిన సార్లు, ఖర్చు లేకుండా బట్టలు వయ్యులు, ఇంగ్లీష్ మీడియం ఉండే, ఆటల మైదానం ఉండే, సార్లు లేరనే రంది లేకుండా మొన్ననే 10,000 మంది కొత్త టీచర్లను తీసుకునిరి. ప్రైవేట్ స్కూల్ తో ఈక్వల్ గా గవర్నమెంట్ స్కూల్ కూడా నడుపుతున్నారు కాబట్టి మాలాంటి పిల్లలకి, మా అలాంటి తల్లిదండ్రులు కానీ పిల్లలని చదివించడానికి చాలా వెనక ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు అలాంటి ఆలోచన లేకుండా ప్రైవేట్లో ఏమున్నదంటే డబ్బులు పోతానే పిల్లలకు చదవనేది, పోతాను రా వస్తాను అన్నట్టే ఉన్నది. పైసలకు భవిస్తారు తప్ప మా వాళ్ళం తెచ్చుడు, అప్పులు చేసుడు, మధ్యతరగతి ఇళ్ళక కూలి పని చేయడం. ప్రైవేట్ కంటే గవర్నమెంటే బెటర్. ఇక్కడ ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ కి ఉన్న ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి ఉండదని నా ఒపీనియన్. సర్ది కట్టుకోబోయే అవసరం లేదు, ఈ స్కూల్లోనే పగటి బువ్వ కమ్మగా వండి పెడితే కడుపు నిండా తినొచ్చు. విద్యార్థులకు 3 రోజులు రాగి జావా, 3 రోజులు ఎగ్స్. సర్కారీ స్కూళ్ళల్లా సవలతులు గిన పెంచుతాండ్రు. కొత్త బెంచీలు, కొత్త కుర్చీలు, కంప్యూటర్ ల్యాబు, ఆటల కోసమే సపరేట్ సార్ ఉంటాడు మంచిగా. ప్రైవేట్లా 1000 ఫీజులు కట్టే కంటే గవర్నమెంట్ బడిలో చదివించిందే నయమని చాలా మంది పంపుతారు అన్నట్టు.